ఇప్పుడు ఇలా స్పందన, ప్రతిస్పందన అనేది మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ స్పందన, ప్రతిస్పందన అనేది తెలుసుకున్న తర్వాత మన ఆలోచనలు, మన యొక్క పద్ధతులు ఎలా మార్చుకోవాలి? ఈ ఆధ్యాత్మిక దివ్య మార్గంలోకి ప్రయాణించేటప్పుడు మన వివేకాన్ని ఎంతకు వరకు పెంచుకోవాలి? మనం ఎంతవరకు దేని మీద దానికోసం నేనేదో చెయ్యాలి అని అనుకోవటం పొరపాటు. కానీ ఎలా ఉంటుంది అనంటే, మనమేమీ చేయక్కర్ల. లోపలిది మార్పు చెందుతూ ఉంటే, జ్ఞానం మీద దృష్టి పెట్టినప్పుడు, లోపలిది మార్పు చెందుతూ ఉన్నప్పుడు, మనలో మార్పులు అనేవి సహజంగానే రావాలి. నువ్వు తెచ్చుకుంటే వచ్చేవి, నువ్వు ఇటు చూసి, అటు చూసేసరికి పోతూ ఉంటాయి. కానీ నువ్వు ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టినప్పుడు అవి సహజంగానే నీ లోపలికి మనసు అనేది ఎక్కడి నుంచి అయితే విడిపోతూ వచ్చిందో అక్కడ నుంచి విడిపోయిన దగ్గర నుంచి చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికంలో ప్రయాణించే వాళ్ళకి తాబేలు కాళ్ళు గనక లోపలికి ఎలా లాక్కొని దాని కింద పెట్టుకుంటుందో మనము వదిలేసిన మన విషయాలనన్నిటినీ కూడా వికలమైన మన విషయాలన్నిటిలో కూడా లోపలికి లాక్కుంటూ వాటన్నిటి నుంచి విముక్తమవుతూ మనం కూడా అన్నిటినీ లోపలికి తీసుకుంటూ మన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము అనేది చెప్తూ ఉంటారు. కాబట్టి స్పందన, ప్రతిస్పందన అనేది మనము తెలుసుకున్నప్పుడు విశ్వములో మన యొక్క ప్రయాణము ఆధ్యాత్మికములో మన ప్రయాణము అనేది ఎలా చేసినప్పుడు మనం వివేకంగా ఎలా ప్రయాణించాలి? దాని మూలంగా మనము ఈ ఆధ్యాత్మిక దివ్య పదములోకి చక్కగా సర్వత్రా సానుకూలమైన అనుగ్రహమం అనుగ్రహాలని స్వీకరిస్తూ ప్రయాణం చేయవచ్చనమాట. ఇది స్పందన, ప్రతిస్పందన.